1984 డిసెంబర్ 2 రాత్రి భారతదేశంలో ఒక సాధారణ నగరం భోపాల్. అక్కడ ప్రజలు తమ తమ ఇండ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఎవరూ ఊహించలేదు ఆ రాత్రి వారి జీవితాలని పూర్తిగా మార్చేస్తుందని. ఒక రాత్రి, ఒక నగరం. నిద్రలోనే మరణాన్ని ఎదుర్కోండి. ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరిగిన ఒక భయంకరమైన ఘటన. భోపాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక అందమైన నగరం. ఆ రోజుల్లో అక్కడ జీవితం చాలా సాధారణంగా ఉండేది. కుటుంబాలు సంతోషంగా ఉండేవారు. పిల్లలు బయట ఆడుకునేవారు. తల్లిదండ్రులు పనిచేసి ఇంటికి వచ్చి కుటుంబంతో సమయం గడిపేవారు. ఆ రాత్రి కూడా అంతే. ప్రజలు భోజనం చేసి తమ తమ మంచాలపై పడుకున్నారు. ఎవరూ తెలియదు కొన్ని గంటల్లో వారి జీవితాలు శాశ్వతంగా మారిపోతాయని. భోపాల్ నగరంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ పేరు యూనియన్ కార్బైడ్. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన కెమికల్స్ తయారు చేశారు. వాటిలో ఒకటి మిథైల్ ఐసోసయనైట్ అని విష గ్యాస్. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరం. చిన్న పరిమాణంలో కూడా ప్రాణాలని తీసే శక్తి కలిగి ఉంటుంది. కానీ ఆ రాత్రి ఏదో తప్పు జరిగింది. డిసెంబర్ 2 రాత్రి ఫ్యాక్టరీలో ఒక చిన్న లీక్ ప్రారంభమయ్యింది. మొదట్లో అది పెద్దగా కనిపించలేదు, కానీ కొంచెం కొంచెంగా ఆ లీక్ పెరిగింది. కొంతమంది కార్మికులు గమనించారు, కానీ అప్పటికి ఆలస్యమయ్యింది. గ్యాస్ బయటకి రావడం మొదలయ్యింది, మరియు అది ఆగలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత విష గ్యాస్ గాలిలో కలిసిపోయింది. అది నెమ్మదిగా నగరం వైపు పాకింది. ప్రజలు నిద్రలో ఉన్నారు. వారికి ఏమీ తెలియదు, కానీ కొన్ని నిమిషాల్లో వారికి శ్వాస తీసుకోవడం కష్టమయ్యింది. కళ్ళు మండడం, దగ్గు, శ్వాస ఆడకపోవడం.